భారతదేశ స్వతంత్రాన్ని మతాలకు పార్టీలకు అంటగట్టేసి ఒక బ్యాచ్ ఉందని చెప్పాను కదండి. ఆ బ్యాచ్ చెప్పే ఇంకొక అబద్ధం ఏంటిదంటే, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 11 ఏళ్ల వరకు నావికా దళానికి చీఫ్ లేరు అని చెప్పేసి. అంటే దానిని కూడా అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క చేతికానితనంగా వాళ్ళు చెప్తారు. ఇక్కడ నిజాలేంటో మాట్లాడుకుందాం. మనకి స్వాతంత్రం వచ్చే సమయానికి మన సైనిక వ్యవస్థ పూర్తిగా బ్రిటిష్ వారి కంట్రోల్లోనే ఉండేది. నావికాదళం వంటి సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన రంగంలో తక్షణమే ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించడానికి సరిపడా సీనియర్స్ ఇండియన్ నేవల్ ఆఫీసర్లు అప్పట్లో అందుబాటులో లేరు. అప్పుడున్న ఇండియన్ నేవల్ ఆఫీసర్లందరూ కూడా జూనియర్లుగానే ఉండేవాళ్ళు. అందుకే సైనిక వ్యవస్థలో ఎలాంటి అస్థిరత ఏర్పడకుండా రక్షణ రంగాన్ని క్రమంగా స్థిరీకరించే ఉద్దేశంతో అప్పటి రాయల్ నేవీ అధికారులనే తాత్కాలికంగా కొనసాగించారు. భారత సైన్యంలో అర్హులైన అధికారులను తయారు చేయడం, వారికి సముద్ర యుద్ధ విద్యలో ఉన్నత కమాండింగ్ స్థాయిలో అవసరమైన సుదీర్ఘ అనుభవాన్ని అందించడానికి ఈ సమయమే కారణం. ఇదే ప్రధాన ఆలస్యం అవుతుంది. ఈ స్వదేశీకరణ ప్రక్రియ దశల వారీగా పూర్తి కాగా ఏప్రిల్ 22, 1958న ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నాటి ప్రముఖ అధికారి వైస్ అడ్మిరల్ రామ్దాస్ కటారిను భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నావికాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండే భారత నావికాదళం పూర్తిగా స్వదేశీ నాయకత్వపు చేతుల్లోకి వెళ్ళింది. అయితే కొంతమంది జవహర్లాల్ నెహ్రూ కావాలనే నావికాదళపతి నియమాన్ని ఆలస్యం చేశారని అవాస్తవాలు చెబుతూ ఉంటారు. ఇది కేవలం సైనిక వ్యవస్థ పనితీరు, అలనాటి సాంకేతికత అవసరాలు, వలసవాద అనంత పరిమాణాలను సరిగ్గా అర్థం చేసుకోపోవడం వల్ల వచ్చే అపోహ మాత్రమే. ఇంకొంతమంది ఒక పార్టీ మీదున్న అమితమైన ప్రేమతో, ఒక మతం మీదున్న అమితమైన ప్రేమతో ఇలాంటి బురదను చల్లుతూ ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా స్వతంత్రం వచ్చిన తొలి నాళ్ళలోనే వాళ్ళకి బాధ్యతలు అప్పగించలేదు. అప్పుడు ఎవరైతే జనరల్ కేఎం కరియప్ ఉన్నారో ఆయనను 1949లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ సుబ్రతో ముఖర్జీని 1954లో నియమించారు. దీని ప్రకారం చూసుకుంటే అప్పటి ప్రభుత్వం ఏదీ కూడా కావాలని ఆలస్యం చేయలేదు. కానీ ఈ విషయాలను కొంతమంది వ్యతిరేకంగా చూపించి దేశ ప్రజల్లో లేనిపోని అస్థిరతను కలుగ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.